నేను ఎవరినైనా ఎమ్మెల్సీ చేయాలన్నా, నేను ఎవరినైనా రాజ్యసభకి ఎంపీకి పంపించాలన్నా నా దగ్గర ఇంతమంది శాసనసభ్యులు ఉన్నారు. నేను కోరుకున్న వాడిని పంపించగలుగుతా, ఎమ్మెల్సీకి కానీ రాజ్యసభకు కానీ. నేను కోరుకున్న వాడిని. నేను ఎవరి దగ్గరకో పోయి ఎవరినో పోయి బతిమలాడి ఎవరినో పోయి చేయడానికి ఎవరి దగ్గరకో పోవాల్సిన పని నాకు అంతకన్నా లేదు. అది ఎవడో తెలియని వ్యక్తి, ఆ మనిషి ఎవడో నాకు తెలియదు. మీరు మాట్లాడేది ఇంకా నయం. రేవంత్ రెడ్డిని కూడా నేనే పంపించినాను, రేవంత్ రెడ్డికి కూడా డబ్బులు నేనే ఇచ్చాను. ఆ వీడియో టేపుల్లో మాట్లాడింది నేనే, ఆ ఆడియో టేపుల్లో కూడా మాట్లాడింది నేనే, ఆ లంచం ఇచ్చేదానికి ప్రయత్నం చేసింది నేనే అని చెప్పి నా మీద మళ్ళా చెప్పాల. ఆడికైనా సంతోషం, నిజంగా సంతోషం. అక్కడికైనా కూడా 8 మంది ఎమ్మెల్యేలను కొనడానికి 150 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ పెట్టడానికి సిద్ధపడ్డారు. 22 సార్లు ఛార్జ్ షీట్లో పేరు రాశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఉన్నాయి, అవి కూడా ఛార్జ్ షీట్లో ఉన్నాయి, గమనించుకోండి. అయినా కూడా ఈ టాపిక్ ఎందుకు వస్తూ ఉందనంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేసుల నుంచి తప్పించుకునే దానికోసమే ఇవాళ ప్రత్యేక హోదాను పనంగా పెట్టి మోడీ గారి ముందు సాష్టాంగపడ్డారు ఇదే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఈ టాపిక్ తీసుకొచ్చినాను. అయ్యా ఇక్కడ ఒకటి చెప్పాలి, ఆ రోజు నా మీద కూడా కేసులు పెట్టారు. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి నా మీద కూడా కేసులు పెట్టారు. అయ్యా నా మీద కూడా కేసులు పెట్టినప్పుడు కూడా